నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్టీసీ గ్యారేజీ వరకు మాత్రమే పరిశుభ్రంగా ఉంచి బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడాన్ని గమనించిన ఆయన సంబంధిత అధికారులను నిలదీశారు. ఆర్టీసీ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా చేయాల్సిన పనులను మున్సిపల్ సిబ్బందిపై నెట్టివేయడం సరికాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాధ్యత లేకుండా విధులు నిర్వహించవద్దని, ఆర్టీసీ పరిధిలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశించారు. స్వచ్ఛతా విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ట్రాక్టర్ పంపిస్తాము. హాస్పిటల్ లోపల ఉన్నటువంటి ఈజీ చార్జెస్ పే చేయండి. ఆప్షన్ మేము నోటీస్ ఇచ్చాము. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఇంతమంది డిప్లాయ్ చేయడం ఉంది కదండి. ఆ విధమైన స్టాఫ్ ఉన్నారా? చాలా బాగా నీట్గా ఆడపెట్టుకున్నారు. మా ప్రజలు తిరిగే ప్లేస్లేమో మీరు అంటే ఏమన్నా డాక్టర్లు టైప్ అన్నారు. డిసీజులు ఎక్కువ తెచ్చుకోండి, హాస్పిటల్కి పేషెంట్ పంపిస్తాం, ఆ పేషెంట్లు ఆర్టీసీలో వస్తారు అని. మీ గ్యారేజ్ బాగలేదా చెప్పండి. ప్రధానమంత్రి గారు ఒకే ఒకటి స్వచ్ఛ భారతదేశం అని చెప్తా. మా భాష ఏమో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అంటుంటే మీరు స్వర్ణాంధ్ర కాదు, స్వచ్ఛాంధ్ర కాదు, మాది గలీసాంధ్ర చేస్తానని మీరు ఆర్టీసీ ప్రవర్తిస్తే నేనేమంటానంటే మీ ఎఫెక్ట్ మా ప్రజల మీద పడకూడదు కదా. మా ఎఫెక్ట్ మీ మీద పట్టాల, మీ ఎఫెక్ట్ మా మీద పడకూడదు. ఇది మా ప్రెమిసెస్ అదిగో అంతే కదా, చూసుకో ఎక్కడైనా. ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులో ఉదయం సాయంత్రానికి తిరిగిన బస్సులో ఉన్న కవర్లు, పేపర్లు, చెత్త, చిన్న చాక్లెట్ పేపర్లు ఇవన్నీ ఆర్టీసీ బస్సులో చూడండి. సరే ఓకే. మీ ప్రెమిసెస్లో ఉండే చెత్తను తొలగించుకున్నదని మున్సిపాలిటీకి కాలనీ వాళ్ళు వేయటం కాదండి, కాలనీ వాళ్ళే కాదు. వారానికి వస్తారు, వారం కాదు, రోజు రావటం, ఒక సంవత్సరం ఉంటుంది, రోజు రావటం. వాళ్ళకేం సంబంధం? రైతు ఉంది వాళ్ళకి మీ దగ్గర తీసుకుపోవాలని. మీరేమన్నా వాళ్ళు చెత్త ఎత్తిన దానికి మీరేమన్నా పే చేస్తున్నారా? షాపుల వాళ్ళు అందరితో పే చేస్తానని చెప్పాను. చెప్పావు కానీ చేయలేదుగా. ఇది మీ షాపులో వాళ్ళది కాదు, ఇది చుట్టుపక్కల ఇది మీది. మీరన్నా ఎత్తాలి కదా, మనుషులను పెట్టి గ్యాంగ్ వర్క్ పెట్టుకోవాలి కదా. ఎన్ని సంవత్సరాలు